హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయతో సాంబార్ అండి. ఇలా దోసకాయ ముక్కలు వేసి సాంబార్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ దోశల్లోకి కాదు, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ సాంబార్ వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు సాంబార్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని నేను కడిగి గంట సేపు నానబెట్టానండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసాను. అండ్ ఇందులోనే టమాటోలు, ఉల్లిపాయలు కూడా వేసి ఉడికించేసానండి. 4 విజిల్లు వచ్చేంత వరకు పెట్టి ఉడికించేసేయాలి కుక్కర్లో. ఇప్పుడు చూడండి, 4 విజిల్లు అయిన తర్వాత మనం మూత తీసి చూద్దాము. చూడండి, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పప్పు కూడా కరెక్ట్గా ఉడికిపోయింది మనకి. ఇలా టమాటో ముక్కలు పప్పులోనే వేసి ఉడికించేస్తే మనకు పప్పులోనే నలిగిపోతాయండి ఇవి. మనం బయట సాంబార్లో వేస్తే పైకంతా కనిపిస్తుంటాయి, పిల్లలు సరిగ్గా తినరు. అందుకని నేను ఇలా ఉడికించాను. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసేసి ఇలా ఒక కవ్వంతో మ్యాష్ చేసేసుకోవాలండి. టమాటోలు, ఉల్లిపాయలు కూడా చక్కగా మ్యాష్ అయిపోతాయి ఇలా. తర్వాత ఈ దోసకాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అండి. దోసకాయలు నేను పొట్టు తీయకుండానే అలాగే వేసేస్తున్నాను, సాంబార్కి ఇలాగే బాగుంటాయండి. ఇలా ఇవి రెండు వేసేసి ఒక 10 నుంచి 15 సెకండ్లు ఉడికించుకోవాలండి. ముందు 1 టీ స్పూన్ కారం వేసేస్తున్నాను, ఉప్పు ఆల్రెడీ వేసేసాం కదా. ఇలా పప్పులో ఉడికించుకోవడం వల్ల ఈ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. పులుసు వేసిన తర్వాత వేయకూడదు, అంతా పుల్లగా అయిపోతాయి దోసకాయ ముక్కలు. అందుకని ముందు పప్పులో ఒక 15 సెకండ్ల పాటు ఉడికించేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక ఉడుకు రానివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పులుసు యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఉడికిపోతున్నాయి కదా. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసేసేయాలి మనము. ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. సాంబార్లో బెల్లం ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఆప్షన్ అండి, మీ ఇష్టము. తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఆ తర్వాత చిక్కగా ఉంది కాబట్టి పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు బాగా మరగనివ్వాలండి ఇదంతా. అండ్ ఇందులోనే ధనియాల పొడి వేసేసుకోండి. నేను 2 టీ స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నానండి. చూడండి, ఇలా 2 టీ స్పూన్లు ధనియాల పొడి అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేయాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. ఈ పొడి వల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసేసుకోండి. ఇలా బాగా బాయిల్ కావాలండి. అండ్ ఉప్పు సరిపోలేదు, ఇంకో స్పూన్ వేస్తున్నాను నేను. అండ్ తర్వాత ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలి మనకు సాంబారులో, దోసకాయ ముక్కలు. అప్పుడే టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో 3-4 రకాలు వేస్తానండి నేను. సొరకాయ ముక్కలు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, మునక్కాయ వేస్తే ఒక టేస్ట్, మళ్ళీ ముల్లంగి వేస్తే ఒక టేస్ట్. ఈ దోసకాయలు వేస్ట్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో అందరు ట్రై చేయండి, అందరికీ నచ్చుతుందండి. అండ్ ఎస్పెషల్లీ మీకు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలా దోసకాయ వేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా మరుగుతుంది చూడండి. ఇలా మరిగిన తర్వాత మనం ఒకసారి ముక్కలు ఉడికినాయో లేవో చూసేసుకోవాలి. కమ్మటి వాసన వస్తుందండి సాంబార్ మరుగుతుంటే. చూడండి, ఇప్పుడు ముక్కలు ఉడికాయో లేదా చూసుకుందామండి. ఉడికిపోయాయి ముక్కలు మనకి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని తాలింపు వేసేసుకోవాలి ఇందులో. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఒకసారి చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ పై ఇంకో చిన్న కడాయి పెట్టేసానండి. పెట్టేసి ఆయిల్ వేసేసాను. ఇందులో ఆవాలు, జీలకర్ర,
ఎండుమిరపకాయలు, ఆవాలు చిటపట అన్న తర్వాతనే జీలకర్ర వేయాలండి. ఇలా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి నేను. అండ్ పప్పులో కూడా వేసి ఉడికించాము. ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలండి, ఇలా కచ్చపచ్చగా దంచి వేసేసేయండి. ఇవి 2 వేయటం వల్ల సాంబార్కి సూపర్ టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ఈ విధంగా మీరు చేసి చూడండి. నేను ఎలా చూపించానో అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సాంబార్లో పోపు యాడ్ చేసేస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇదండి నేను రెడీ చేసిన దోసకాయ ముక్కల సాంబార్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.